హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. నేనే గ్యాప్ తీసుకున్నానండి, ఎందుకంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయింది. పూర్తిగా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ వీడియో లేడీస్కి అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సర్వాణి నారాయణ వ్లాగ్స్. ఏమైందంటే నాకు స్టమక్ పెయిన్ వచ్చిందండి. 3 months నుండి ఉనింది, కానీ నేనే తగ్గిపోతుందని చెప్పి నెగ్లెక్ట్ చేశాను అనమాట. అది చివరికి కొద్దిగా పెద్దదే అయిపోయింది. సో ట్యాబ్లెట్స్ తీసుకొని అయితే వచ్చేసాను అనమాట, తగ్గిపోతుంది అనుకొని. సో ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాను. హైదరాబాద్లో PCOS అని అయితే చెప్పాడు. తగ్గిపోతుందని చెప్పేసి వచ్చేసాను. ఆ తర్వాత తిరుపతికి అయితే వెళ్ళిపోయాను నేను. సో అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా సేమ్ మళ్ళీ పెయిన్ రావడం వల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళాను. అక్కడ వెళ్తే ఏం చెప్పాడంటే బ్లడ్ టెస్ట్, స్కానింగ్ రాసిచ్చాడు. ఇన్ఫెక్షన్ అని అయితే ఉందని చెప్పేశాడు. సో అక్కడ కూడా యాంటీబయాటిక్స్ ఇచ్చినాడు. తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఏదైతే బస్ జర్నీ జరిగిందో ఆ జర్నీలో చాలా ఇబ్బంది అయిపోయింది. నైట్ 3 నుండి మార్నింగ్ వరకు సివియర్ పెయిన్ అయితే వచ్చింది నాకు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు తట్టుకోలేక హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు అక్కడ నుండే నాకు టెస్టులు పంపించి నేను ఇక్కడ టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ అన్నీ తిరుపతికి పంపిస్తూ వచ్చినాను. తిరుపతిలో వచ్చి గోపి మాధవి హాస్పిటల్ అండి, వాళ్ళు నాకు చాలా కోఆపరేట్ చేశారు. అంటే మా మదర్ వెళ్ళి రిపోర్ట్స్ చూపించేవాళ్ళు. రిపోర్ట్స్ చూపించినాక నన్ను ఇమీడియట్గా అయితే రమ్మని చెప్పాడు. సో అందుకు నేను మళ్ళీ తిరుపతికి బయలుదేరేసాను. అక్కడికి వెళ్ళాక ఏం చెప్పాడంటే ఇన్ఫెక్షన్ అయితే ఉంది, హెవీగా ఉందని చెప్పాడు. ఇంకోటి నాకు సిజేరియన్ జరిగిందండి. సో ఆ టైంలో స్టిచ్చెస్ కాడ కొద్దిగా గ్యాప్ 4.4 అనేది గ్యాప్ ఏదో వచ్చిందని చెప్పాడు. కానీ దానివల్ల అయితే పెయిన్ రాదన్నాడు. ఇన్ఫెక్షన్ వల్ల కొద్దిగా పెయిన్ వస్తుంది, కానీ నెగ్లెక్ట్ చేయకూడదు అని అయితే చెప్పాడు. ఆ ఇన్ఫెక్షన్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏమంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం, స్టమక్ పెయిన్ వచ్చినా నేను చూపించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం. అంటారు కదండి పెద్దోళ్ళు సామెత, చీమతో పోయేది గోడంతా పోయేది కొండంత తెచ్చుకోవడం అంటే. సో ఇదే అనమాట. ముందుగా హాస్పిటల్కి పోయి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదేమో నాకు. అండ్ వన్ మోర్ థింగ్, సైకిల్స్ కూడా ఎక్కువ వాడకూడదు. నేను అనేది ఎక్కువ యూస్ చేయాల్సి వచ్చింది. అది పెయిన్ తట్టుకోవడం అనేది చాలా కష్టం అండి. మనం దగ్గినా తుమ్మినా తింటున్నా కూడా పెయిన్ వచ్చేదన్నమాట. సో దయచేసి ఎవరికైనా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా స్టమక్ పెయిన్ ఉన్నా వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళండి. నాలాగైతే ఎవరు నెగ్లెక్ట్ చేయబాకండి. స్కానింగ్ వచ్చి హైదరాబాద్లో మోతీనగర్లో విజయ్ డయాగ్నోస్ సెంటర్లో చేయించానండి. బాగా చేశాడు. రిపోర్ట్స్ కూడా ఫోన్కే పంపించేశాడనమాట. మళ్ళీ నెక్స్ట్ తిరుపతిలో వచ్చి గోపిమాధవి హాస్పిటల్ అండి, రెడ్డి కాలనీలో ఉంటుంది గోపిమాధవి హాస్పిటల్. నేను చిన్నప్పటి నుండి ఆ హాస్పిటల్కే వెళ్ళాను. బాబు డెలివరీ కూడా అక్కడే జరిగింది నాకు. స్టమక్ కింద కానీ పెయిన్ వస్తే అది చూపించుకోవాల్సిందే అండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.